दत्तात्रेयसमारम्भं सुप्रकाशानन्दमध्यमाम् अमृतानन्दनादपर्यन्तं वन्दे श्रीगुरुपरम्परं పూజ్యశ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ గురువర్యలకు నమస్కరిస్తూ మీ స్వామీజీ శ్యామలానందనాథ విశాఖపట్నం శ్రీ రాజమాతంగి పీఠం. రానున్న వారాహి నవరాత్రులు జూలై 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు అని అంటారు. తీవ్రమైనటువంటి సాధన చేసుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక రకమైనటువంటి అవకాశం. మనకి 4 నవరాత్రులు వస్తున్నాయి. అందులో రాధశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులే అంటారు. వారాహి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులే అని చెప్పబడుతున్నది. దేవీ నవరాత్రులు మనందరికీ తెలిసినవి. ఉగాదిని పురస్కరించుకుని వసంత నవరాత్రులు కూడా వస్తాయి. అవి లలిత ఉపాసన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. రాముడికి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. దేవీ నవరాత్రులు జనులందరూ కూడా అమ్మవారి యొక్క మాలల దీక్షలు పోని అమ్మవారి విజయవాడకి వెళ్ళి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఈ గుప్త నవరాత్రులు అనేటటువంటివి సశాస్త్రీయముగా ఒక గురువు నుండి ఉపదేశం పొంది తపస్సుగా అనుష్ఠానం చేస్తూ ఉంటారు సాధన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా. ఈ యొక్క ఉపాసనలన్నీ కూడా గురుముహతాగా నేర్చుకుని ఓపికతో ఉపాసన చేసేటటువంటివి అన్నీ కూడా. ఒక దేవతని ఉపాసన చేయడము అంటే వాడు పూర్వజన్మ ఫల సుకృతం వలనే ఒక గురువు దొరికి వాళ్ళకి ఈ యొక్క మంత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు చేసుకుంటారు అనేది వాడు సాధన బట్టి ఉంటుంది. సాధనలో అనేక రకమైనటువంటి మార్గాలు ఉంటాయి. శాక్తేయ ఉపాసనలో కేవలం అమ్మవారిని శివుణ్ణి కూడా ఉపాసన చేస్తూ వాళ్ళు తరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో వచ్చేటటువంటి కొన్ని వెబ్సైట్లలోనూ యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రం చేస్తే మీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఈ మంత్రం చేస్తే మీకు ఇల్లు కారు బంగ్లా ఏవైతే అవి వచ్చేస్తాయి అని అంటారు. కష్టపడకుండా నెలకి జీతమే మీ యజమాని ఇవ్వడు. అలాంటిది మీరు ఎంతో త్యాగబుద్ధితో ఉండి ఎంతో సమయం వెచ్చించి కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకి దొరికి వాడికి ఒక మంత్రం మీద సిద్ధి సాధించగలుగుతాడు. ఎందుకనంటే నేను 26 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ మా గురువుగారు ఎలా చెప్పారో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తపస్సు చేస్తూ ఎన్నో యజ్ఞయాగాదుల కృతువులు నిర్వహిస్తూ ఉన్నాము. ఎంతో మందికి విద్యని ఇస్తూ వాళ్ళని తరింపజేస్తూ ఉన్నాము. ఆ మహామాయిని ఛేదించడానికి అనేక రకమైనటువంటి పరీక్షలను దాటుకుంటూ ఆవిడ్ని చేరుకోవడం ఒక సాధన, ఒక ప్రక్రియ. ఈ వారాహి నవరాత్రుల్లో సాధకులు చేసుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. నార్మల్గా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో ఆరాధన చేసేటటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి. చాలామందికి కొన్ని బీజాక్షరాల మీద కొన్ని మంత్రాల మీద కూడా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ మంత్రాలు చదవగానే నాకేదో వచ్చేస్తుంది అని అనుకుంటారు. తప్పకుండా వస్తుంది పైత్యం. అలా కాకుండా మీరు సశాస్త్రీయంగా నేర్చుకొని చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వారాహి నవరాత్రుల్లో ఎక్కువగా చేసేటటువంటి మంత్రం బృహద్వారాహి మంత్రంగా చెప్పబడుతున్నది. అది చాలా పెద్ద మంత్రం. అది గురు ఉపదేశం చేతనే అవి మనం అందరం కూడా చేసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా చేసుకునేటటువంటి కొన్ని మంత్రాలు గురు ఉపదేశం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. మెయిన్ బీజాక్షరాలుగా చెప్పబడుతున్నది అంటే ఎవరైనా చేసుకునేటటువంటి విధంగా ఉండేటటువంటిది ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః అంటూ పంచోపచారాలు లేదా షోడశ ఉపచారాలు అమ్మవారికి సమర్పణ చేసి 1000 సార్లు జపం చేసుకోవచ్చు లేదా 108 సార్లు జపం చేసుకోవచ్చు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసి
త్రికాలంలో అంటే ఉదయ భాగంలోను, మధ్యాహ్న భాగంలోను, రాత్రి భాగంలోను అమ్మవారికి చేసుకోవచ్చు. 4 కాలాల పూజ కూడా ఉంటుంది. అంటే ఉదయము, మధ్యాహ్నము, సంధ్యా సమయము, రాత్రి భాగంలో కూడా అమ్మవారిని శాంతంగా ఉపాసన చేసుకోవచ్చు. చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి. ఆవిడకే వదిలేసేయండి. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే ఈ ఐశ్వర్యం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్గా నేను ఇది చేస్తున్నానని కూడా అమ్మవారికి చెప్పుకుంటూ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, ఏ కారణం చేతన అమ్మవారికి ఆరాధన చేస్తున్నారో అనుకొని అది చేయండి, తప్పేమీ లేదు. అలాగే దీనికి దీక్ష నియమాలంటూ ఏమీ ఉండవు. అంటే వాళ్ళ అనుష్ఠాన పరులైతే వాళ్ళ గురువుగారు చెప్పే విధంగా వాళ్ళు ఫాలో అవుతారు. నార్మల్గా ఉండేటటువంటివి ఏదో వస్త్రాన్ని ధరిస్తూ ఏదో చెయ్యాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఒక ఎర్రని వస్త్రాన్ని సమర్పణ చేసుకోవచ్చు. మరి అమ్మవారికి విగ్రహ రూపంలోనూ మరియు ఫోటో రూపంలో కూడా మనం ఆరాధన చేయవలసిన అవసరం లేదు. దీప రూపంలో ఆగ్నేయంలో పెట్టుకొని అమ్మవారిని కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఆవిడ్ని అగ్నిస్వరూపంగా భావన చేయొచ్చు. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి అపారమైనటువంటి జ్ఞానము, త్రికాల జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉంది. ఎక్కువగా ఏదో చేసేయాలని చెప్పి అసలుది మానేసి కొసను పట్టుకోవడం తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఏదైతే శాస్త్ర ప్రమాణంగా చెప్పబడుతుందో అది చేయడం వల్ల వాడు చేసి తరిస్తాడో, ఏదైతే పుస్తకాలలోనో సోషల్ మీడియా మాధ్యమాలలో చెప్పింది విని అడ్డదారుల్లో వెళ్ళి ఉపాసనలు చేసి చాలామంది పాడైపోయిన వాళ్ళు కూడా నేను చూడడం జరిగింది. ఇది అనుభవపూర్వకంగా మీకు చెబుతూ ఉన్నాను. అందరికీ అమ్మే కదా, ఏం చేస్తే ఏమవుతుంది అని అంటే, పులి నోట్లో మనం చేయి పెడితే ఏమవుతుంది, అది మంచివాడే చెడ్డవాడని దానికి తెలియదు. అలాగే ఇది కూడా అంతేను. అందువల్ల అమ్మవారికి నైవేద్యాలు ఏం సమర్పణ చేయాలి? ఉడికించేటటువంటి దుంపలను, పండ్లను మధ్యాహ్న కాలంలో భక్ష నైవేద్యంగా అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. మన శక్తి కొలది ఏ రకమైనటువంటి నైవేద్యాలనైనా కూడా అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మనలో ఉన్నటువంటి అహంకారము, కోపము, క్రోధము, మదము, మాత్సర్యములను అమ్మవారి దగ్గర సమర్పణ చేసి ఇవి ఎప్పుడూ నా జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి ఆలోచన, జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఉంచమని, అజ్ఞానం పోయి జ్ఞానం అనే ఒక శక్తిని నాలో అనుగ్రహించమని అమ్మవారిని ప్రాధేయపడి ఆరాధన చేయాలి ఎవరైనా కూడా. అలాగే ఇవి షట్ప్రయోగాలను కూడా నిర్మూలన చేయగలిగేటటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉంది. అంటే ఎవరైనా మన మీద ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగ నివారణ కొరకు కూడా ఈ వారాహిని ప్రయోగిస్తారు. బగలాముఖి లాంటి శక్తి ప్రయోగాలు మన మీద ఉన్నప్పటికీ కూడా అవి పోవాలన్నా కూడా వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. ఈ వారాహి నవరాత్రుల్లోనే కాక ప్రతినిత్యము చేసుకుందాము అనుకున్న వాళ్ళు కూడా దీపరూపంలోని అమ్మవారిని ఆరాధన చేయండి, తప్పేమీ లేదు. ఎవడో చెప్పాడని ఫోటో తీసుకొని పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. నవరాత్రులు అయిపోయాగానే అమ్మవారిని ప్యాక్ చేసి అటక మీద ఎక్కిచ్చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అలా తేడం ఎందుకు, అక్కడ పెట్టడం ఎందుకు? అమ్మవారిని జ్ఞానస్వరూపంగా, జ్యోతి స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. అమ్మ అనుగ్రహాన్ని పొంది తరించి ఇంకా ఇంకా మీరందరూ అష్టైశ్వర్య భోగభాగ్యములను అనుగ్రహించే విధంగా ఆ జగన్మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. అలాగే శ్రీ రాజమాతంగి పీఠంలో విశేషంగా ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఈ నవరాత్రుల్లో పౌర్ణమి వరకు అంటే 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన, అలానే వారాహి ఆవరణార్చన ఇత్యాది హోమాది కార్యక్రమాలు, సర్వకామ్యములు నెరవేరాలని కోరుకుంటూ ప్రత్యేకించి హోమాది కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. ఎవరైనా హోమాది కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
మీరు మీ యొక్క గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేసుకోగలిగితే మీకు హోమం చేసి అమ్మ అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాం. శ్రీమాత్రే నమః.